అంటే దీనికి కొంత ప్రత్యేకమైన సౌండ్ తీసేసి చాలా ప్లేస్ పెరుగుతాయి జిల్లా మిత్రులారా, ఈరోజు దేశ రాజకీయాల్లో చాలా వేగంగా మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. మీరు చూసుంటారు, ఇవాళ ఆర్జేడీ తేజస్వి యాదవ్ ప్రాంతీయ పార్టీలు ఈరోజు బీజేపీ వ్యతిరేక పోరాటంలో ముందు పీటనున్నాయి. కాంగ్రెసు అన్ని రాష్ట్రాల్లోనూ ఆ రకమైనటువంటి పాత్ర ప్రాంతీయ పార్టీలు బీజేపీ వ్యతిరేక పోరాటంలో ప్రధానంగా ముందున్నటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెసు వెనక సీట్లో కూర్చోవాలి, ముందు సీట్లో ప్రాంతీయ పార్టీలు కూర్చోవాలి. కాంగ్రెసు బీజేపీ కాంగ్రెసు ఈ రెండు మాత్రమే ప్రధానమైనటువంటి పార్టీలుగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెసు తన పాత్ర బీజేపీ వ్యతిరేక పాత్ర నిర్వహించాలి తప్ప బీహార్ లాంటి రాష్ట్రాల్లో, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ప్రముఖంగా ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని బలహీనపరిచేదానికి కాంగ్రెస్ అవకాశం ఇవ్వకూడదు. అందువల్ల కాంగ్రెస్ యొక్క రోలు, బీజేపీ వ్యతిరేక రోలు ఎక్కడైతే డైరెక్ట్గా కాంగ్రెస్ బీజేపీతో తలపడుతుందో రాజస్థాన్ ఇట్లాంటి ప్రాంతాల్లో, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇట్లాంటి ప్రాంతాలకి అది పరిమితం అయ్యి చేయాలా. అలా అయితే రాష్ట్రంలో, దేశంలో బీజేపీని 2024లో ఓడించేదానికి, బలహీనపరిచేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి తేజస్వి యాదవ్ ఇవాళ ప్రకటన చేశాడు. కేసీఆర్ కర్ణాటక గౌడ, ఆయన దేవగౌడ కొడుకు కుమారస్వామి గౌడని పిలిచి సంప్రదింపులు జరిపి ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి, మీరు కలిసి రావాలని చెప్పేసి కేసీఆర్ సంప్రదింపులు జరిపితే కుమారస్వామి గౌడ దాన్ని స్వాగతించాడు. శరద్ పవారు దేశంలో బీజేపీ చేతగాకుండా వ్యవహరిస్తూ ఉంది, ప్రజల మీద ఆర్థిక భారాలు పెద్ద ఎత్తున మోపింది, ఇలా నిరుద్యోగం సమస్య తీవ్రంగా ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులంతా ఏకం కావాలని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. ఒకే రోజు 3 రాష్ట్రాల్లో 3 ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి బీజేపీ వ్యతిరేక వాతావరణం వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో 14వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా 14వ తారీఖు నుంచి 27వ తారీఖు దాకా దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక, బీజేపీ మతోన్మాదం, బీజేపీ జీఎస్టీ మీద, ఆహార పదార్థాల మీద జీఎస్టీ విధించడం, ఆఖరికి శ్మశానాల్లో కూడా జీఎస్టీ చెల్లించాలనడం, విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రైవేటీకరించడం, ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఓ పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు భావించింది. 14 నుంచి 27 దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని అన్ని విధాలా జయప్రదం చేయమని, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా, జీఎస్టీ విధానాలకు వ్యతిరేకంగా, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు కలిసి రావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. దేశంలో బీజేపీ రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత మతోన్మాద దూకుడు విపరీతంగా పెరిగింది, రాష్ట్రాల యొక్క హక్కుల్ని అది హరించడం ఎక్కువైపోయింది,
మాట్లాడితే సిబిఐ, టీడీ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీటిని వినియోగించి ప్రతిపక్ష పార్టీని లొంగ తీసుకునే దానికోసం, కొంతమంది బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని లొంగ తీసుకునే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణలో కేసీఆర్ని దెబ్బకొట్టాలి. కేసీఆర్ ఈరోజు జిఎస్టీ విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ బీజేపీని తప్పుపడితే ఆయన్ని దెబ్బకొట్టడం కోసం రాజగోపాల్ మునుగోడులో 21,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చి, బీజేపీ వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చి, ఆ కాంట్రాక్టు ద్వారా లొంగ తీసుకొని కాంగ్రెస్ వాళ్ళని అక్కడ కేసీఆర్ని ఓడించే మునుగోడులో, తద్వారా బీజేపీని ముందుకు తీసుకుపోవాలనే ఒక పన్నాగం మనం చూస్తున్నాం. ఇలాంటి కుట్రల నేపథ్యంలో, బీజేపీ అనుసరిస్తున్నటువంటి కుట్రల నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా ఈ బీజేపీ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు జరపల. మన రాష్ట్రంలో రాజధాని అంశం ఈరోజు రావణ కాష్టంలాగా మారడానికి బీజేపీ కూడా కారణం. జగన్మోహన్ రెడ్డి ఎంత కారణమో బీజేపీ కూడా అంతే కారణం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్తుంది. రాష్ట్రంలో బీజేపీ అది అమరావతిలోనే ఉండాలని అంటది. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి హైకోర్టు జడ్జిమెంట్ వస్తే అమరావతి రాజధాని మీద 3 రాజధానులు చట్టం చేసేదానికి అవకాశం లేదు అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే, ఇలాంటి తరుణంలో కూడా బీజేపీ మాట్లాడదు. కేంద్రంలో ఉన్న బీజేపీ అమరావతి రాజధానిగా కొనసాగించాలని చెప్పేసి చెప్పదు. అందువల్ల మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలం బీజేపీ, రాజధాని రావణ కాష్టం కావడానికి బీజేపీ కారణం, ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కాకుండా పోవడానికి బీజేపీ కారణం. ఇలాంటి నేపథ్యంలో 14 నుంచి 27 దాకా జరిగేటువంటి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దీంట్లో కలిసి రావాలని చెప్పి ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా, దీంట్లో జీఎస్టీకి వ్యతిరేకంగా, దీంట్లో ఉపాధి అవకాశాలు, కేంద్ర ప్రభుత్వం బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి దీనికోసం జరిగేటువంటి ఉద్యమాలు అందరూ కలిసి రావాలని చెప్పి మేము మనవి చేస్తాం. రాజధాని పాదయాత్ర ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. జరిగిన తప్పిదాన్ని, 3 రాజధానుల అంశాన్ని, తప్పిదాన్ని గుర్తెరిగి ఇప్పటికైనా అమరావతి రాజధానిని హైకోర్టు జడ్జిమెంటుని అమలు జరిపేదాని కోసం ముందుకు రావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా వ్యవహరించడం అంటే ఈరోజు రాష్ట్రంలో రాజధాని విషయంలో ఏవైనా రాజధాని సిఆర్డీఏ ఆ చట్టాల్లో వాటిల్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దొచ్చు. ఇంకేదైనా మంచి పనులు చేయదలుచుకుంటే చేయొచ్చు. కానీ ఇదేదో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు పలానా రకంగా చేశారని చెప్పి ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టేదాని కోసం రాజధాని అంశాన్ని వివాదం కింద మార్చడం అనేటువంటిది ఇది ఏ రకంగానూ సరైనది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ఇవాళ గోపాల్ గౌడ ప్రకటన చేశాడు. ఇలాంటి నేపథ్యంలో గోపాల్ గౌడ ప్రకటన స్వాగతిస్తున్నాం మేము. గోపాల్ గౌడ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి రాజధాని అంశం వివాదం కింద మార్చడం సరైనది కాదు అని చెప్పేసేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అదే రకంగా చీఫ్ సెక్రటరీ ఆయన కూడా మాజీ ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన కూడా చెప్పాడు. మేధావులు, రాజకీయ పార్టీలు అందరూ ఏకోన్ముఖంగా చెప్తున్నా కూడా 6 మాసాల క్రితం హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఈ రాజధాని అంశాన్ని ముగింపు పలకకుండా, అమరావతి రాజధాని అంశాన్ని ముగింపు పలకకుండా రైతులకు అన్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ
తలపెట్టింది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా జరిగిన తప్పిదాన్ని గుర్తెరిగి సరిదిద్దుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మనవి చేస్తాం. రైతులు 29 గ్రామాలు వాళ్ళ భూములు ఇచ్చారు. ఆ భూముల్లో ఇప్పుడు పెద్ద పెద్ద అడివైపోతుంది, అది చెట్లు మొలిసిపోయి. ఇప్పుడు ఈ వివాదంలో బలవుతున్నది రైతులు. ఈ వివాదంలో బలవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 8 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఒక అగమ్యగోచరమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. అందుకని జగన్మోహన్ రెడ్డి తన విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పటికైనా రైతుల్ని, అమరావతి రైతుల్ని పిలిచి సంప్రదింపులు జరిపి ఈ సమస్యకు ముగింపు పలకాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మిత్రులారా, మరో ముఖ్యమైనటువంటి విషయం కొడాలి నాని సంగతి. కొడాలి నాని మీద ఆయన రాజకీయాలు ఎన్నైనా మాట్లాడచ్చు, ఎన్ని అంశాలైనా రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. రాజకీయాల్లో విమర్శలు అనేటువంటివి కాకుండా భూత పురాణం, తిట్ల పురాణం, మన రాష్ట్రాన్ని ఒక రకంగా ఈ బూతులు తిట్టుకునేటువంటి ఒక అనాగరికమైనటువంటి పరిస్థితిని కొడాలి నాని సృష్టించాడు. కొడాలి నాని మీద చర్య తీసుకోవాలి వైఎస్ఆర్సీపీ. కొడాలి నాని ఆ నోటికి అదుపు ఉన్నదా అని ఈరోజు రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నారు. కొడాలి నాని నోటికి ఎట్టగైతే అదుపు లేదో అలాగే కొంతమంది ఇతర ఇటువైపు కూడా మాట్లాడుతుంటే దాన్ని కూడా అదుపు చేసేదానికి చర్యలు ఉండాలి. అందుకని మేము ఈరోజు అమరావతి రైతాంగానికి నేను ఆఖరి విషయంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు రథం పెట్టారు, గుర్రాలు పెట్టారు, ఏదో ఒక పెద్ద వాతావరణం సృష్టించడానికి. అమరావతి రైతులు సమస్య రైతాంగ సమస్య. రైతులకు అన్యాయం జరిగింది. రైతుల యాత్రగా రైతులు గుర్రాల బదులు రైతుల్ని గుర్రాలుగా పెట్టుంటే బాగుండేది. ఈ గుర్రాలు, రథం, ఈ రామాలయం, రామాలయ రథయాత్ర, అయోధ్య వివాదం ఇట్లాంటి వాటికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ బీజేపీ, ఏ బీజేపీ అయితే మన రాష్ట్రంలో ఈ రాజధాని అంశం వివాదం కావడానికి కారణమైందో వాళ్ళని కూడా ఈ సభకి ఈరోజు ఆహ్వానించారు. ఇది కూడా మన రాష్ట్రంలో రాజధాని సమస్య పరిష్కారం అయ్యేదానికి ఇదేంత పెద్దగా ఉపయోగపడే అంశం కాదు. ఏ బీజేపీ అయితే మన రాష్ట్రంలో ఈరోజు అనేక సమస్యలకు కారణమైందో ఆ బీజేపీని అమరావతి రైతాంగం, రాజధాని వివాదం ముగింపు పలకాలనేటువంటి రైతాంగం ఆ బీజేపీని పెళ్లికి పోతా పిల్లిని సంకన పెట్టుకుపోతే ఎట్టుంటుందో అట్టా ఉన్నది ఈ బీజేపీని వెంబడి పెట్టుకునేది. పెళ్లికి పోయేవాడు ఎవడన్నా పిల్లిని సంకన పెట్టిపోతే ఈడెవడు నడిపించాడు అంట. అలా ఉంది ఇలా వ్యవహారం. అందుకని మంచిది కాదు అని చెప్పేసి ఇప్పటికైనా మీరు ఆలోచించండి అని చెప్పి అమరావతి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తారు. అందుకని ఈ ఉద్యమం మన రాష్ట్రంలో 14 నుంచి 27 దాకా జరిగేటువంటి ఉద్యమం విశాఖ నగరంలో ఒక మంచి ప్రభావం కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయం అభివృద్ధి అయ్యేటువంటి క్రమం, ఆ క్రమానికి తోడ్పడాలనేటువంటి ఉద్దేశంతో 14 నుంచి 27 దాకా ఈ కార్యక్రమం నడుస్తుంది. దీని ఉద్దేశం అది. 14 నుంచి 27 దాకా కార్యక్రమం దేశవ్యాప్తంగా ఒక కొత్త పరిణామం దేశ రాజకీయాల్లో వచ్చింది. ఏమిటా కొత్త పరిణామం? బీజేపీ వ్యతిరేక పోరాటం అనేటువంటిది. బీజేపీ కమ్యూనలిజాన్ని ఎంత పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి పూనుకుంటూ వచ్చిందో 370 అధికరణాన్ని రద్దు చేయడం, బాబ్రీ మసీదుని డిమాలిష్ చేసిన దగ్గర రామాలయం కట్టడం, త్రిపుల్ తలాక్, ఇలాంటి అనేక కమ్యూనల్ విషయాలని ఏదైతే రెచ్చగొడతా వచ్చిందో, ఎన్ఆర్సీ, అదే మోతాదులో బీజేపీకి వ్యతిరేకంగా రైతాంగంలో పెద్ద తిరుగుబాటు, బీజేపీకి వ్యతిరేకంగా కార్మికవర్గంలో పెద్ద ఆందోళనలు, దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా సమ్మెలు, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏ బీజేపీతో అయితే కలిసిమెలిసి వ్యవహరించాయో అకాలీ పార్టీ,
శివసేన పార్టీ, జనతాదళ్ యు, నితీష్ కుమార్ పార్టీ, ఇలాంటి పార్టీలన్నీ కూడా రాష్ట్రాల్లో ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యం అవుతున్నటువంటి సందర్భం ఇది. ఇలాంటి సందర్భంలో మేము మనవి చేస్తున్నాం. ఈరోజు బీజేపీ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాల్ని ముమ్మరం చేసేదానికి మన రాష్ట్రంలో తెలుగుదేశం కూడా గళం ఇప్పాలని చెప్పి మనవి చేస్తాం. పవన్ కళ్యాణ్ కూడా గళం ఇప్పాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. మన రాష్ట్రం యొక్క సమస్యలు పరిష్కారం కావాలన్నట్లయితే వీళ్ళు కూడా ఈ బీజేపీ వల్ల మన రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడాలని చెప్పేసి మేము మనవి చేస్తాం. ఆ రకంగా మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు వీటితో ముడిపడి ఉంది అని చెప్పేసి మేము భావిస్తాం. చెప్పే కదా ఇందాక వైసీపీ మేజర్ వైసీపీ ఈరోజు మన రాష్ట్రంలో ఆ బీజేపీని బలపరుస్తుంది. రైతుల మోటార్లకి మీటర్లు పెడతా ఉంది. ఆ విద్యుత్ చట్టానికి సవరణకి మద్దతు ఇచ్చింది. మన రాష్ట్రంలో రైతుల యొక్క చట్టం కేంద్రంలో చేస్తే దానికి మద్దతు ఇచ్చింది. అన్ని విషయాల్లో బీజేపీకి ఒకే ఒక రాజకీయ పార్టీ పైనుంచి కింద దాకా ఏ రకమైనటువంటి మినహాయింపులు లేకుండా బలపడుతుంది పార్టీ వైసీపీ. ఈ విధానం సరైనది కాదు, మార్చుకోవాలి. కానీ ఈ బీజేపీ మన రాష్ట్రానికి తీరని ద్రోహం తలపెట్టి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు జరపకపోయినా కూడా దాని మీద కూడా తగిన మోతాదులో వైఎస్ఆర్సీపీ వ్యవహరించట్లే మన రాష్ట్రం. కానీ ఈ తరుణంలో హైకోర్టు తీర్పుని అంగీకరించకుండా హైకోర్టు తీర్పుని ధిక్కరించే దానికోసం రాజధాని విషయంలో వ్యవహరిస్తున్న తీరు తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాం. మేము కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు, పరిష్కారం చేయాలని చెప్పి అవకాశవాద రాజకీయాలు వైసీపీ పచ్చి అవకాశవాదంగా వ్యవహరిస్తుంది. వీటిని వెనక్కి తీసుకోవాలి. వీటిని దిద్దుకోకపోతే దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది వైసీపీ అని చెప్పేసి మేము భావిస్తాం. ఇప్పుడు మునుగోడులో కాంగ్రెస్ చేసింది ఏంది? కాంగ్రెస్ చేస్తుంది ఇది బీజేపీకి అనుకూలం, బీజేపీకి వ్యతిరేకం. మునుగోడు అక్కడ ఉన్న కాంగ్రెస్ వాడిని ఈ కాంగ్రెస్ యొక్క దిక్కుమాల వ్యవహారం వల్లే ఈ దేశంలో బీజేపీ పరిస్థితి ఇట్టకు వచ్చింది. ఇప్పుడున్న 300 మందిలో 152 మంది కాంగ్రెస్ ఎంపీలు, యూపీఏలో కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్నారు వాళ్ళు. అంటే కాంగ్రెస్కి ఒక విధానం అనేది సెక్యులర్ విధానం మీద ఖచ్చితంగా నిలబడి పోరాడేటువంటి శక్తి దానికి లేదు, జారిపోయింది అది. ఇక అమ్ముడుపోయే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు కాంగ్రెస్లో. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయాడు 21,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో ఆ కాంగ్రెస్ యొక్క బీజేపీ వ్యతిరేక పోరాటానికి ఎవడికి ఊపు ఉత్సాహం ఎక్కడ కనపట్ల. ఒకవేళ కనపడితే బీజేపీతో ఎక్కడైతే కాంగ్రెసే ప్రధానంగా తలపడే శక్తిగా ఉందో ఆ రాష్ట్రాల మీద అది కేంద్రీకరించడం మంచిది. తతిమ రాష్ట్రాలన్నింటిలో ప్రాంతీయ పార్టీలు కేంద్రీకరిస్తాయి. ఇటువైపు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు, అక్కడ కాంగ్రెస్ పార్టీ. ఆ రకంగా రాష్ట్రాల్లో బీజేపీని దెబ్బతీసిన తర్వాత కమ్యూనలిజాన్ని దెబ్బతీయడం ఈజీ అవుద్ది, దేశంలో దెబ్బ కొట్టడం ఈజీ అవుద్ది. ఆ రకంగా వ్యవహరించాలని ఈరోజు ప్రాంతీయ పార్టీలన్నీ విజ్ఞప్తి చేయాలి. ఇవాళ తేజస్వి యాదవ్ యొక్క అప్పీలే అది. ఆ వైఖరి అందరూ తీసుకొని ముందుకు పోవాలని చెప్పి మనం చేస్తాం. ఏ పార్టీ అయినా సొంత పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ఏ వ్యక్తి అయినా పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీ చీలి పెట్టుకుంటున్నారు. మన సమస్య అంతా ఏంటంటే ఆ పార్టీ ఈరోజు బీజేపీ అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాల ఎడల అది అనుసరించే విధానం ఎలా ఉంది, కమ్యూనల్ ధోరణిని బీజేపీ పెంచుతూ ఉంటే దాని ఎడల దాని వైఖరి ఎలా ఉంది, ఇది ఈరోజు మన దేశ రాజకీయాల్లో చాలా కీలకమైనది. అందుకని కేసీఆర్ పార్టీ పెట్టుకుంటాడు, రేపు పొద్దున ఇంకొక ఆయన పెట్టుకుంటాడు, ఆ ఎల్లుండి ఇంకొక ఆయన వచ్చి పెట్టుకొని నిన్నగాక మొన్న ఒక పార్టీలో ఉండి ఇవాళ ఇంకో పార్టీలో చేరిన వాళ్ళందరూ నమ్మి తీసుకొని గెలిపిస్తున్నారు కదా. చోట్ల ఎంతమందిని గెలిపించట్లేదు.
మీది బహుశా మీ విశాఖలో కూడా జంప్ అయిన వాళ్ళు లేరా? ఆ జంప్ అయిన వాళ్ళ కథ ఎట్టుందో చూస్తున్నారుగా మీరు. కానీ కొంతకాలం సమయం పడుతుంది. ఇవన్నీ ఈరోజు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ ఇంతకుముందు ప్రో బీజేపీ వైఖరి తీసుకొని ఉండాల్సింది కాదు, అట్లా చేయడం వల్లే ఇతను దెబ్బతిన్నాడు అనే మా విమర్శలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నేను ఇందాకటి నుంచి నేను చెప్తున్నది దాని గురించే. రాజధాని 3 రాజధానులు పెట్టేదానికి ఎవరికి హక్కు లేదు, చట్టం ఒప్పుకోదు, ఈ చట్టం చెల్లదు అనేది హైకోర్టు జడ్జిమెంట్. సుప్రీంకోర్టు దానికి స్టే ఇవ్వాల. హైకోర్టు జడ్జిమెంట్ ఫైనల్, అది అమలు జరగాలి. 3 రాజధానుల చట్టం అనేది చేయడానికి వీలేదు. నువ్వు విశాఖలో స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ రంగంలోనే ఉంచండి, ఇంకా అభివృద్ధి అవుతుంది. ఇంకో 2 స్టీల్ ప్లాంట్లో లేకపోతే ఇంకొక పెద్ద పెద్ద ప్లాంట్లు ఏమైనా తీసుకురండి, విశాఖపట్నం అభివృద్ధి అవుతుంది. ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు వస్తేనే నగరాలు అభివృద్ధి అవుతాయి. లేక ఊరగా రాజధాని మార్చినంత మాత్రాన ఏమి అభివృద్ధి కాదు. ఏమి చంద్రబాబు నాయుడు రోజుల్లో కూడా మేము అదే చెప్పాం. నువ్వేదో అమరావతికి అరిచేతిలో స్వర్గం చూపించడానికి ట్రై చేస్తున్నావు, పరిశ్రమలు రాకుండా నగరాలు అభివృద్ధి కావు అని చెప్పాం. ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి అవుతుందంటే ఐటీ పెద్ద ఎత్తున నువ్వు ఐటీని తీసుకురా విశాఖపట్నానికి. ఒక పెద్ద ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గంగవరం పోర్టును అమ్మేసి, ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మేసి ఇంకేం అభివృద్ధి అవుతుంది సిటీ విశాఖ నగరం. అందుకని ఈ ప్రైవేట్ రంగం పెరిగే కొద్దీ నగరాల యొక్క అభివృద్ధికి పరిమితులు ఏర్పడిపోతాయి. ప్రైవేట్ రంగం అభివృద్ధి అయ్యే కొద్దీ విద్యారంగానికి పరిమితులు ఏర్పడతాయి, వైద్య రంగానికి పరిమితులు ఏర్పడతాయి. వైద్య రంగం ప్రభుత్వ రంగంలో ఉన్నంతకాలం ప్రజలకి ప్రాథమిక వైద్యం అందింది, ప్రివెంటివ్ మెడిసిన్ పనిచేసింది. ప్రభుత్వ రంగం వదిలేసిన తర్వాత ప్రివెంటివ్ మెడిసిన్ లేదు. ఇప్పుడు జనం చచ్చిపోతున్నారు. డెంగ్యూ రోజు కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు రాష్ట్రంలో డెంగ్యూ. అందుకని విధానాలు ఇదేదో రాజధాని పెట్టగానో తీసేయగానో నగరాలు అభివృద్ధి అయిపోతాయి అనేటువంటి భ్రమ మనకు కలిగించడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం సరైనది కాదు. ఈ 22A అనే అధికరణాన్ని వినియోగించి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర పెద్దలు ఈ భూముల్ని కాజేసి దానికోసం దీన్ని ఉంచుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఈ భూములు పద్ధతి ప్రకారం సర్వే చేసి ఏ భూములు ఎక్కడుండో రికార్డులు డెవలప్ చేస్తే ఎవడో చేయడానికి వీలుండదు. దాంట్లో లొసుగులుండి ఆ లొసుగులన్నింటిని వినియోగించి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ భూములు ట్రాన్సాక్షన్ చేసుకుంటే వాళ్ళు లాభం. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మన రాష్ట్రంలో కానీ తెలంగాణలో ఈ ఎమ్మెల్యేలకి ఆదివారం వస్తే ఆదివారం అంతా భూముల గురించి దందాలే, ప్రోగ్రామ్స్ ఏమి ఉండవు. ఇక ఆ రోజు రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఇళ్లలో చేస్తారు, లేదా ఈ ఎమ్మెల్యే ఆడకు పోతాడు. ఎక్కడున్నాడో తెలియదు. ఆదివారం ఏం చేస్తున్నాడంటే ఆడకు పోతున్నాడు. ఆడికి ఈ భూములు రిజిస్ట్రేషన్ చేసి దొంగ భూములు ఏమైతే ఉన్నాయో ఆ భూములన్నీ తీసుకోవడం, ఆ దొంగ రికార్డులన్నీ స్ట్రైట్ చేసుకోవడం, ప్రభుత్వాన్ని వినియోగించి ఇప్పుడు ఎట్టా జగన్మోహన్ రెడ్డి ఇసుకలో అవకాశం ఇవ్వట్లేదు, మద్యంలో అవకాశం ఇవ్వట్లేదు. ఇక మిగిలింది ఏదైనా ఉంటే రియల్ ఎస్టేట్లో దీంట్లో చేసుకోవాలి. ఈ భూములు దొంగ భూములు కాజేసి చేసుకోవాలా. ఈ రకమైనటువంటి వైఖరికి ఎమ్మెల్యేలు ఎంపీలు మన రాష్ట్రంలో తెలంగాణలో రెండింటిలో కూడా ఇదే పని చేస్తున్నారు. అందువల్లే భూములు విశాఖపట్నంలో ఇంత రేట్లు ఎందుకు పెరుగుతున్నాయనంటే ఈ ఎమ్మెల్యేలు ఈజీ మనీని ఇప్పుడు 10 లక్షలు చేసేదాన్ని 50 లక్షలు పెట్టుకుంటున్నారు. వీళ్ళు కొనడం ప్రారంభించేది ఈజీ మనీ, వాడు కష్టపడి సంపాదించిన డబ్బు కాదు అది. అందుకని ఎంతకైనా పెట్టుకుంటారు. అందుకని రేట్లు పెరిగిపోతున్నాయి. ఇతర మిడిల్ క్లాస్ సెక్షన్స్ ఉద్యోగస్తులు వాళ్ళు ఆ భూములు ప్లాట్లు కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కొడాలి నాని చాలా అడ్డగోలుగా వ్యవహరించాడు. కొడాలి నాని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. గోరట్ల మాధవ్ మీద కూడా చర్య తీసుకోవాలి. నాగరిక సమాజం అంగీకరించదు ఇట్టటి చాలా అనాగరికంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున అది ఒక రాష్ట్రవ్యాప్తమైన సమస్య కాబోతా ఉంది. ఇప్పటికైనా జరిగిన తప్పిదాన్ని దిద్దుకోవాలి వైఎస్ఆర్సీపీ అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి దీనికి డిమాండ్. మీరు రీసెర్చ్ చేసి చెప్తే మేము దాన్ని చెప్తాము.
అందుకని ఇప్పుడు ఏమండి చర్చించి నిర్ణయిస్తాం, ఇంకా టైం ఉంది కదా, చర్చిస్తాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అటు ఆంధ్రాలోనే అటు తెలంగాణలో ఉన్నాయి కదా, దీని మీద ఏమనుకుంటున్నారు? చాలా ఉన్నాయి, మన రాష్ట్రంలో ఉన్నాయి, దేశంలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ అడ్డగోలుగా డబ్బులు సంపాదించేటువంటి గవర్నమెంట్లుగా తయారైంది. ప్రజల యొక్క పరిపాలన వదిలిపెట్టి ఇవన్నీ వస్తున్నాయి. వచ్చినప్పుడు ఆధారాలు దొరికినప్పుడు వాటన్నిటి మీద మనం మాట్లాడాలి. మాకు సిఐడీలు ఎవరు లేరు. శాంతి భద్రత సమస్య అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే శాంతి భద్రత సమస్య అవుతుంది. ఆ పనే వైఎస్ఆర్సీపీ చేస్తే తనకు పోయే దాన్ని తవ్వుకున్నట్టు అయిపోతుంది. తనకు పోయే తనకు తవ్వుకున్నట్టే. Hey guys, do you like this video?